ఈరోజు మనం పుదీనాతో పచ్చడి సింపుల్గా పచ్చడి చేసుకోవడం చూపిస్తాను. ఇది ఒక 4 కట్టల పుదీనా, దీంట్లోనే ఒక కట్ట కొత్తిమీర వేసాను, అలాగే ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసాను కింద. నేను ఇదంతా ఒక దాంట్లో వేసాను. ఒక కట్ట ఫ్రెష్ కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా దీంట్లోనే ఉంది, ఒక 4 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఎలా వండుకొని చూపిస్తాను. దాంట్లోకి మనకి 1 కేజీ టమాటోస్ కావాలి. ఇప్పుడు ఒక 4-5 కట్టలు బాగా పెద్దగా ఉన్నాయి, పెద్ద పాలు. సో దీని నిండా అవుతుంది కాబట్టి ఇది 1 కేజీ టమాటోస్ పడుతుంది దీనికి. అలాగే కొలతలో ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి, ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి. మీరు కేజీ టమాటో ఉన్నాయి కాబట్టి ఇది 1/2 కేజీ టమాటో, 1/2 కేజీ పచ్చిమిర్చి కంపల్సరీ. అలాగే 4 కట్టలు పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 4-5 రెబ్బలు కరివేపాకు, 1 వెల్లుల్లి మొత్తం కట్ట వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ మెంతాలు, టీ స్పూన్ కన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. చేదు తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇది చేదు అవ్వదు, బట్ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. ఇష్టం ఉంటే ఇంకా 4-5 స్పూన్లు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ఒక 2-3 టీ స్పూన్ల జీలకర్ర వేద్దాం. కుక్ చేయడానికి ఆయిల్, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఇది ఒక 2 టీ స్పూన్లు వచ్చేటట్లు చూసుకోవాలి గుజ్జు. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దీంట్లోకి నువ్వులు వేసుకుందాం. 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ మినపప్పు వేద్దాం. టేబుల్ స్పూన్ అంతా వేసాను నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ అంతా మెంతాలు. స్టవ్ చిన్న పెట్టుకొని చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల జీలకర్ర. ఇది కొంచెం చిక్కడలాగా ఇలా పచ్చళ్ళు చేసుకుంటే మనము ట్రిప్కి ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటివి చేసుకుంటే మనకు నిల్వ ఉంటుంది. ఇలా పుదీనా పచ్చడి అంటే ఇది హెల్త్ కూడా చాలా మంచిది. దీంట్లో చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఇది పాడవదు. మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా ఓపికతోటి ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని, 1 కేజీ కాబట్టి ఒక 250 ml ఆయిల్ పడుతుంది. 250 ml అంత పట్టదు, 200 ml అలా పడుతుంది. ఈ పచ్చిమిర్చి పెడుతున్నాము, వీటిని కడిగి ఈ ఆయిల్లోకి వేసేస్తున్నాం. ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ అనే నిల్వ ఉంటుంది, కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మాత్రమే తినాలి. ఇప్పుడు కట్ చేయకుండా వేసాం కాబట్టి పేలే అవకాశం ఉంటుంది. ఘాట్లు పెట్టేస్తాను, లేదంటే మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. ఇది కొంచెం వేరేలాగా మూత పెట్టుకున్నాం. ఇప్పుడు టమాటోస్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుందాం. ఆ లోపల ఈ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో వేగిపోతాయి. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బాగా మగ్గిపోయింది, లైట్గా పండులాగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కట్ చేసుకున్న పుదీనాని కడిగి వేద్దాం.
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ దీంట్లోకి వేసేద్దాం. నీళ్ళు మొత్తం చిండేసి ఇలా మొత్తం వేసేసుకుంటాను. ఇలా మొత్తం వేసి కలుపుతాను. ఒక 1 minute నూనెలో వేపిస్తే సరిపోతుంది. ఎక్కువ సేపు పంపించాల్సిన అవసరం లేదు. మనం నీళ్ళల్లో నుండి తీసేసాం కదా, కడిగి వేసాం కాబట్టి ఆ వాటర్ ఇక్కడ ఏదైతే వాటర్ వస్తుందో ఈ వాటర్ అంతా తగ్గిపోవాలి. వాటర్ తగ్గిపోయి ఇది ఆయిల్లో 1 నిమిషం ఫ్రై అయితే చాలు. ఇంకా మనం ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకొని టమాటోస్ పంపించుకోవాలి. ఈలోపు టమాటోస్ అన్నీ ఇలా కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మనము ఇంట్లోనే పెంచుకోవచ్చు. మనము కొత్తిమీర మేము ధనియాలను కొద్దిగా ఇట్లా మెదిపి కొద్దిగా మట్టిలో వేసుకుంటే అది కొత్తిమీర పెరిగిపోతుంది. అలాగే పుదీనా అయితే మనం పుదీనా తెచ్చుకుంటాం కదా, ఒక కట్ట పుదీనా ఆకులన్నీ రిమ్మేసి తర్వాత ఆ కట్టెలను అలాగే మట్టిలో కూర్చేస్తే పుదీనా పెరిగిపోతుంది. దీనికి ఎక్కువ వాటరింగ్ చేయడము ఎక్కువ అవసరమే లేదు, అవే పెరిగిపోతాయి. కొద్దిగా వాటర్ ఉంటే చాలు. మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు కొత్తిమీర, పుదీనా. కుక్కగా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఆయిల్ వదిలేస్తుంది చూడండి, ఇలా ఆయిల్ వదిలేస్తుంది అనమాట. ఇలా ఆయిల్ వదిలేస్తుందంటే అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో మనం దీన్ని వేరే సపరేట్ బౌల్లోకి తీసుకొచ్చుకోవాలి. ఇదే ఆయిల్లో మళ్ళీ మనం టమాటోస్ మగ్గించాలి. సో ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం ఈ బౌల్లోకి తీసుకుంటాం. కొద్ది చేతిలో ఆయిల్ పట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఆయిల్ వదిలేస్తుంది. అప్పుడు వేరే బౌల్లో తీసుకొని ఇదే ఆయిల్లో మనం టమాటోస్ వేసేద్దాం. ఇలా సపరేట్ బౌల్లోకి తీసుకున్నాక ఇది టమాటోస్ అన్ని ఇదే ఆయిల్లోకి వేసేద్దాం. టమాటోస్ మొత్తానికి ఒకసారి ఆయిల్ పట్టించి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేద్దాం పెద్ద మంట మీద. ఒకసారి మూత తీసి చూద్దాం. ఉప్పులోకి ఒక టీ స్పూన్ అంతా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. ఉప్పు, టామరిండ్, అసలు మా ఇంట్లో వాడము, బట్ ఇది ప్రొసీజర్ అందుకని వేసి చూపిస్తున్నాను. ఈ టామరిండ్, ఇది టమాటోస్, కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్, పసుపు వేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. రుచికి సరిపడంత సాల్ట్ ఇందులోనే వేసేస్తున్నాను అనమాట. కొద్దిగా పసుపు. ఇలా మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటోస్లో వాటర్ ఊడి అదే వాటర్లో ఈ టమాటోస్ బాగా కుక్ అయ్యే వాళ్ళకు ఉడకనించుకోవాలి. మళ్ళీ వాటర్ మొత్తం ఎగిరిపోవద్దు. ఇదే వాటర్లో మనం చట్నీని మిక్సీకి వేసుకుంటాము చల్లార్చి. సో ఈ వాటర్ ఎగిరిపోవద్దు, అదేవిధంగా ఎక్కువ ఉండొద్దు. ఇది కుక్ అయిపోవాలన్నమాట. తెలిసిపోతుంది మనకి, చూపిస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి వాటర్ బాగా వస్తాయి. దీంట్లో మూత పెట్టి ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లోనే వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 15 minutes దీన్ని ఇట్లా వదిలేద్దాం. తర్వాత చూపిస్తాను. ఒకసారి చూద్దాం ఎంతవరకు ఇస్తానో. 10 minutes అయింది. 15 minutes వరకు అలాగే పెడితే మళ్ళీ అడగచ్చుదేమో అని ఒక్కసారి చెక్ చేస్తున్నాను.
చూసారా ఇందులో ఎట్లా నీళ్ళు ఉన్నాయో. ఈ వాటర్ అసలు ఎగిరిపోనివ్వద్దు. ఈ వాటర్ని మళ్ళీ ఈ మొత్తం గుజ్జు గుజ్జు అయిన తర్వాత దీంతోనే మనం పచ్చడి చేసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడి తిరుగుతుంది మిక్సీలో. గట్టిగా చేసేసినారు అనుకోండి అసలు పచ్చడి తిరగదు. ఒక చింతపండు గుజ్జులో తప్ప మనం ఇందులో ఎక్కడ వాటర్ యాడ్ చేస్తాం. ఆ చింతపండు గుజ్జు కూడా దీంట్లో మొత్తం ఎగిరిపోతుంది. నేను అందుకే దీన్ని 15 minutes అలా కుక్ చేయాలని చెప్పాను. చాలా బాగా కుట్టింది ఈ పచ్చడి. మనం ఎన్నో ఫుడ్ ఐటమ్స్లోకి వాడుకోవచ్చు అనమాట. ఇది ఇన్స్టెంట్ మన పిల్లలకి ఇది మూట పెట్టి ఇంకొక 5 minutes అట్లానే వదిలేస్తాను. ఇంకా కొంచెం ఇంకొక 5 minutes వదిలేస్తే మనకి చట్నీ వండుకోవడానికి అంతా రెడీ అన్నమాట ప్రాసెస్. ఇక దీన్ని 5 minutes తర్వాత చల్లారబెడతాను. ఆ ప్రాసెస్ నేను చూపించాను. చల్లార్చుకోవాలన్నమాట మిక్సీకి యాడ్ చేసి. ఇక్కడ మన పుదీనా మొత్తం చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసాము. మిక్సీ జార్లోకి మనం ముందుగా ఈ నువ్వులు, మెంతాలు, జీలకర్ర, మినపప్పు ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకుందాం. ఇది అడుగు పాకంలో ఉండాలి. తర్వాత ఇంతకుముందు మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి ఈ పుదీనా మిశ్రమం దీంట్లో దీన్ని కూడా దీంట్లో వేసేసుకుంటాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేయాలి, లేదంటే మిక్సీ పాడవుతుంది. ఇంకొక చట్నీ మెత్తగా రుబ్బుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఈ పుదీనా చట్నీ ఇలా ఓన్లీ పుదీనా చట్నీ లాగానే చేసుకోవాలనుకుంటే ఈ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించి వేసి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మగ్గించి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతాలు, 1 టీ స్పూన్ అంత నువ్వులు, 1 టీ స్పూన్ అంత మినపప్పు వీటిని వేయించుకొని సేమ్ ఇదే ప్రాసెస్. దీంట్లోకేమో ఎక్కువ వేసాం, 1 kg టమాటోస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి ఎక్కువ వేసాము. సో ఇది టమాటోస్ యాడ్ చేయకుండా వేస్తే కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకొని, కారం మసాలా క్వాంటిటీ తగ్గించుకొని 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకొని డైరెక్ట్గా పొట్టు తీయకుండా వేసి కొంచెం చింతపండు గుజ్జుని 1 టీ స్పూన్ అంత చింతపండు గుజ్జుని యాడ్ చేసి మిక్సీకి వేసుకొని ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకసారి పల్సిచ్చి ఈ టమాటో ఏదైతే ఉందో దీన్ని చల్లార్చుకున్నాక దీంట్లో వేసి మిక్సీకి వేస్తాను. ఫైనల్గా టమాటో పచ్చడి, ఈ పుదీనా టమాటో పచ్చడి ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. పుదీనా చట్నీ సూపర్గా ఉంటుంది. ఫైనల్గా ఇది మొత్తం చల్లార్చి వేసేదైతే నేను చూపించాను, ఎందుకంటే దానికి కొంచెం టైం పడుతుంది, 1 hour పడుతుంది, 20 minutes పడుతుంది. సో దాన్ని అలా వదిలేస్తాను. దీంట్లోకి ఆ టమాటోస్ని గుజ్జు వేసి చేస్తే ఇదంతా చాలా బాగా మెత్తగా మిక్సింగ్ అవుతుంది. ఓకే, ఇంకా ఈ వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా అలాగే వేసేస్తాను. జస్ట్ పైపు లైట్గా ఇలా బ్రష్ చేసుకొని తుమ్ముదూలు ఏదైతే ఉందో ఇవన్నీ తీసేసి ఇలాగే వేసేస్తాను. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇలా వేసేస్తాను. ఓకే, వీటిని నేను శుభ్రం తీసుకుంటాను. ఇప్పుడు ఈ లోపల చూడండి మన టమాటో అసలు టమాటోస్ మగ్గి పడినాయి. అసలు వాటర్ ఎక్కడ వెళ్ళిపోలేదు, మూత పెట్టి అందుకే మగ్గించాను. అసలు గుజ్జు చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. కొంచెం మ్యాచ్ చేసేసుకోవచ్చు. టమాటోస్ అయితే అన్నీ మగ్గిపోయినాయి. ఇంకా ఇంతకంటే ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు. చూడండి మొత్తం కొంచెం వచ్చేపోయినాయి. ఓకే, ఈ స్టేజ్లో ఇంకా మనం పొయ్యి కట్టేసి దీన్ని చల్లారడానికి వదిలేద్దాం. ఇది చల్లారిన తర్వాత నేను చెప్పినట్టుగా దాంట్లో వేసి మిక్సీకి వేస్తాను. లాస్ట్గా ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ టమాటో కొంచెం చల్లారిన తర్వాత ఈ పుదీనా మిశ్రమాన్ని వేసేస్తాను. మొత్తం వేసేసుకొని మిక్సీ పడదాం. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి చల్లార్చుకున్నటువంటి టమాటో
ఇంత చికెన్ ఈ టమాటా పచ్చడి దీంట్లో వేసేస్తాం. టమాటా పచ్చడి మొత్తం దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. చూసారా ఎంత బాగుందో, గ్రీన్ కలర్లో వచ్చింది కదా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి తాలింపు వేసుకుందాం. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి దీంట్లోకి ఆవాలు వేసుకుందాం. ఇంకా ఒక 4 మిరపకాయలు, కరివేపాకు. కొంచెం ఇంగు వేద్దాం. చట్నీ వేసుకుందాం. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఈ పోపు దీనికి కలిసినట్టు కలుపుకుందాం. టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి కూడా. ఈ పచ్చడిని ఇదే క్వాంటిటీతో, ఇదే మెజర్మెంట్స్తో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకా ఇలా 1 or 2 పర్సన్కి తినాలనుకుంటే మాత్రం ఇంత పట్టదు. ఇది ఒక 15 to 20 మెంబర్స్కి సర్వ్ చేయడానికి. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి అంత క్వాంటిటీ మొత్తంగా చేసుకోండి. ఫ్రెష్గా తీసుకోండి. ఒక 3-4 డేస్ వరకు కంపల్సరీ చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. దోశ, ఇడ్లీ, చపాతీ, అన్నం, కొర్రన్నం, ఇంకా చాలా మన ఫుడ్ ఐటమ్స్తో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.